అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. అయితే మర్యాద రామన్న కథల్లో ఒక కథ పార్ట్ టూలో నేను చెప్పేది కథ. మరైతే కథ ఏమిటో తెలుసా? ఏ కాలుది నేరం. అయితే ఓసారి రామన్న గారి దగ్గరికి నలుగురు మనుషులు వచ్చారు. వాళ్ళు నలుగురు కూడా అన్నదమ్ములు. వాళ్ళు ఒక విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు. మేము నలుగురము అన్నదమ్ములమే, పెద్దవాళ్ళం ముగ్గురం, మేము ఫిర్యాదు తీసుకొచ్చాము వినండి అంటున్నాడు అనమాట. చిన్నవాడు మాత్రం ముద్దాయి. మీ తీర్పు మీరు ఎలా చెప్తారో చూద్దామని వచ్చాం అన్నాడు. నలుగురిలో పెద్దవాడు. అన్నదమ్ములకి తగు అంటే ఆసక్తికరంగా ఉంది అనుకుంటూ న్యాయపీఠంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సరే, రామన్న గారు అడుగుతున్నారు, మీ ఫిర్యాదు ఏమిటి చెప్పమని పెద్దవాడి వైపు చూశారు. ఆయన చెప్తున్నాడు ఇట్లాగా, మేము నలుగురు కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం. పెద్దని చెప్తున్నాడు అనమాట. మా వ్యాపారం చాలా పెద్దది. అది కొట్ట నిండా దూది చాలా నిల్వ ఉంది. అది అలా ఉండగా ఒకరోజు ఏమైందంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక పిల్లి కనిపించింది. ఆ పిల్లి ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది. దాన్ని పెంచుకుంటే బాగుంటుంది అనుకున్నాం. ఏం చేసామంటే, దూది కట్టంలో ఎలుకల బాధ ఎక్కువగా ఉంది. దీన్ని పెంచుకుంటే కనుక ఈ పిల్లి ఎలుకల్ని చంపేస్తుంది కదా అని అనుకుని మేమేం చేసామంటే, ఆ దూది కొట్టంలోనే ఈ పిల్లిని పెంచడం మొదలుపెట్టాం. దానికి 4 అంటే ఒక పిల్లిని పెంచుకున్నప్పుడు పిల్లికి ఎన్ని కాళ్ళు ఉంటాయండి? 4 కాళ్ళు ఉంటాయి కదా. ఈ నలుగురు అన్నదమ్ములు కలిసి ఇది నా కాలు, ఇది నా కాలు, ఇది నా కాలు అంటూ నలుగురు పిల్లి కాళ్ళకి అందంగా అలంకరించేసుకున్నారు. ఒకసారి ఏమైందంటే, అనుకోకుండా దానికి కాలికి ఒక దెబ్బ తగిలింది. ఆ కాలువాడు ఏం చేశాడంటే, నూనె గుడ్లు చుట్టేశాడు తొందరగా తగ్గిపోవాలనుకుని. నూనె గుడ్లు చుట్టిన పిల్లి ఏం చేసిందంటే, పాపం దానికి ఏం తెలుసు, 4 కాళ్ళు ఒక జంతువుకే ఉంటాయి కదా. అదేం చేసిందంటే, తెలియక ఒక దీపం దగ్గరికి వెళ్ళింది. దీపం దగ్గరికి వెళ్తే ఆ దీపానికి నూనె గుడ్డ ఏమవుతుందో అంటుకుంటుంది కదా. అది ఏమైందంటే, అది మంట పట్టిందనమాట. మంట వచ్చింది. దాంతో అది కంగారు పడిపోయి దూది మొత్తం గొడవన్లోని దూదంతా ఉంది కదా, దాన్ని తెలియక దూదికి అటు ఇటు ఇటు అటు తిరిగేసి కొట్టమంతా కాల్చేసింది. అంటే దానికి తెలియకుండా జరిగింది. అది ఆ కాలుతోని అది తిరిగేసింది. దాని కంగారు వచ్చి మొత్తము దూది గొడవనంతా కూడా కాలిపోయింది అన్నమాట. అప్పుడు రామన్న గారితో చెప్తున్నాడు అనమాట మా పెద్దవాడు, నా తమ్ముడు, ఆఖరి తమ్ముడు వాడి కాలు కాలినందువల్ల వాడు ఆ కాలుకి కట్టడం వల్ల అదేమో నూనె గుడ్డ కట్టడం వల్ల అదంతా మొత్తం అంతా తిరుగుతూ దీపాన్ని వెలిగించడం వల్ల ఆ పిల్లికున్న 4వ కాడు వల్ల మేమందరం నష్టపోయాం. ఈ దానికి మీరు తీర్పు చెప్తారు, నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి ఏమిటనేది చెప్తారని మీ దగ్గరికి వచ్చాం అని చెప్పాడనమాట. రామన్న గారు ఏం చేశారంటే, ఆ ముద్ద ఎవరో చూపించమన్నారు. ఏంటి అట్లా ఉన్నట్టున్నావు అని అతను 4వ వాడు చెప్తున్నాడు అనమాట. తగులు పడిపోయిన దూదిలో నా దూది కూడా నా ఒక వంతు ఉంది కదా. అంటే నలుగురు కలిసి వ్యాపారం చేసుకుంటున్నారు కదా, మరి అలా వ్యాపారం చేసుకోవడంలో నలుగురికి 4 భాగాలు ఉంటుంది కదా. నేను నష్టపోయిన భాగాన్ని ఎవరు నాకు ఇస్తారు? ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు? అది వదిలేసినా వీళ్ళకి పరిహారం చెల్లించడం నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. సభలోని వాళ్ళకి పెద్దవాడు చెప్పిందే సవ్వుగా తోచింది. చిన్నవాడి మాటలు అసమంజసంగా తోచాయన్నమాట. అప్పటికి రామన్న ఆలోచనలో కొలిక్కొచ్చాయి. రామన్న గారు ఆలోచనంతో ఒక కొలిక్కొచ్చింది. మీ 3 అన్నదమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అన్నారు. వాళ్ళతో పాటు సభలో వారు కూడా తెల్లబోయారు ఆ తీర్పుకి. రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడని అందరూ కూడా అనుకున్నారు. వాళ్ళు తమలో తాము గుసగుసలాడుకున్నారు. అప్పుడు రామన్న గారు తన తీర్పుని ఇలా చెప్తున్నారు. అయ్యలారా,
దూది కాలడం నిజమే, కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడు వాటాకొచ్చిన కాలు వల్ల జరగలేదు. మీ వాటా కాళ్ళ వల్లే జరిగింది. ఎలాగంటే మీ తమ్ముడు వాటా కాలికి దెబ్బ తగలడం వల్ల ఆ ఆవిటికాలు ఒకదాంతోనే పిల్లి కొట్టంలోకి వెళ్ళలేదు కదా. ఎందుకంటే మిగతా కాళ్ళన్నీ బాగున్నాయి. ఆ మిగతా కాళ్ళతో పరిగెట్టింది చక్కగాని. ఆ కాళ్ళతోనే మొత్తం కోట అంతా కాల్చేసింది. అంచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే తప్ప మీ తమ్ముడు ఎంత మాత్రం కాదు. అందుకే మీరు ముగ్గురు అతనికి పరిహారం చెల్లించాలి అని రామన్న గారి తీర్పు చెప్పడంతోనే అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఎంతో బాగా చెప్పారని అందరూ కూడా ఆయన్ని అభినందించారనమాట. అయితే దీనిలో మరొక కథ ఉందండి. ఎవరి భార్య సెకండ్. ఒకసారి ఏమైందంటే, నలుగురు సోదరులు తమ బంధువుల ఇంటికి జరగబోయే పెళ్ళికి సామాన్లు తెస్తూ అడవి మార్గంలో వస్తున్నారు. అవి దాటేలోగా చీకటి పడిపోయింది. ఇక అప్పుడు అడవి దాటడం క్షేమం కాదు. క్రూర మృగాలు వస్తూ వెళ్తూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. పైగా దొంగల భయం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వాళ్ళకి చోట ఉందామని నిర్ణయించుకున్నారు. వాళ్ళ దగ్గర చాలా విలువైన వస్తువులు ఉండడం చేత రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా ఏం చేశారంటే, కాపలా కాస్తామని నిర్ణయించుకుని అక్కడ మంట పెట్టారు. మొట్టమొదట కాపలా కాసే వంతు 4వ వాడిదైంది. మిగతా ముగ్గురు ప్రయాణిక బడుల వల్ల బాగా నిద్రపోయారు. అతడొక్కడ మాత్రమే ఒంటరిగా మెలకువగా ఉన్నాడు. అతనికి ఏం తోచట్లా. ఆ నలుగురికి 4 కళలున్నాయి. ఆ నలుగురికి కూడా పెళ్ళిళ్ళు కాలేదు. చలి మంట వెలుగులో అతనికి ఒక రాయి కనిపించింది. అది మామూలు రాయి కాదు. అతను దానిని అందుకొని చక్కగా చెక్కడం మొదలుపెట్టాడు. అది తొందరగా ఒక అందమైన శిల్పంలాగా తయారైపోయింది. అతని చేతిలో ఉందన్నమాట. అప్పుడు అతని వంతైపోయింది. ఏమైంది? రాయిని చక్క శిల్పంగా చెక్కేశాడు. తర్వాత 4వవాడు పడుకున్న తర్వాత 3వవాడు లేచాడు. కాపలాకి సిద్ధమైన తమ్ముడు నిద్రపోమన్నాడు. అతను కాపలా కాస్తుంటే చలిమంట వెలుగులో అతనికి ఒక శిల్పం కనిపించింది. అది చాలా అందంగా ఉంది, కానీ నగ్నంగా ఉంది. ఆ అమ్మాయికి బట్టలు లేకపోవడం అతనికి ఏమీ నచ్చలేదు. తన దగ్గర ఉన్న పెళ్లి బట్టల్లో మంచి వెన్నుకొని ఆమెకి బట్ట కట్టాడు. ఇప్పుడు మరింత అందంగా ఉంది బట్టలతో. అంటే ఒక శిల్పానికేమో 4వవాడు చెక్కాడు, 3వవాడు దాన్ని మంచి బట్టలు వేశాడు. ఇప్పుడు అతని కాపలా సమయం అయిపోయింది. అతను పడుకున్నాడు. 2వవాడు లేచి అతను పడుకోమని చెప్పి తాను కాపలా కాస్తున్నాడు. చలిమంట ఆరిపోకుండా దానిలో కట్టెలు వేసి మంటను బాగా పెంచుతున్నాడు. ఆ మంటల కాంతిలో అతనికి ఒక మంచి అందమైన కన్యగల బొమ్మ కనిపించింది. ఆ ప్రతిమను చూసేసరికి అతనికి ముచ్చటేసింది. ఇంత చక్కదానికి నగలేసుకుంటే ఎలా ఉంటుందని అనుకుని బోసుగా ఉండదు అనిపించింది. దాంతో అతని దగ్గరున్న పెళ్లి నగలు తీసి ఆ బొమ్మకి అలంకరించాడు. నుదుట ముఖం మీద బొట్టు పెట్టాడు, బొగ్గ మీద చొక్కు పెట్టాడు. తన కాపలా సమయం అయిపోతూనే అతను పెద్దవాడిని లేపి తాను నిద్రపోయాడు. ఇంకా కాపలా కాస్తూ ఆ బొమ్మను చూశాడు. అతనికి పెద్దవాడు చూశాడు. అతను మతిపోయింది. ఇంత పని అయింది, ఎంత చక్కగా ఉంది ఈ దివ్య విగ్రహం అనుకుని ఖరీదైన వస్త్రాలు, అలంకరణ, తిలకము, బొగ్గన చుక్క ఎంత అందంగా ఉందో. ఈమెను ఒక్క లోటు, అది ప్రాణం. తన చేతిలో పనేగా అనుకుంటూ అందాల బొమ్మకి ప్రాణం పోసేశాడు మొదటివాడు. బొమ్మకు చైతన్యం వచ్చింది. పెళ్ళికూతురు వేషంతో ఆ పిల్ల ఎంత అందంగా ఉందో. అప్పటికి తెల్లారిపోయింది. మిగిలిన ముగ్గురు కూడా లేచారు. ఆమెను కళ్ళారా చూశారు. 4 అన్నదమ్ములు ఆమెని ఇష్టపడుతున్నారు. నా భార్య అంటే నా భార్య అని వాదులాడుకుంటున్నారు. ఇంతకీ తగాదా తీరలేదు. చివరికి వాళ్ళు రామన్న గారి దగ్గరికి వచ్చారు తగు తీర్చమని. నేను శిల్పంగా చెక్కి ఉండకపోతే రాయిలాగే ఉండను కనుక ఆ అమ్మాయి నాకే చెందాలన్నాడు 4వవాడు. నేను బట్టలు ఇచ్చాను కనుక ఆమె నాకు భార్య కావాలని, నేనే ఆమెకు భర్తను అవుతానంటూ 3వవాడు అన్నాడు. నేను నగలను అలంకరించాను కాబట్టి నాకే భార్య కావాలని 2వవాడు అన్నాడు. నేను ప్రాణం పోసాను కాబట్టి ఆమెకు భర్తను నేనవుతానని చెప్పి మొదటివాడు అన్నాడు. రామన్న గారు వాళ్ళందరి మాటలు విన్నారు.
సభలోని వాళ్ళకి నలుగురికి మాటలు సబబుగానే అనిపించాయి. రామన్న ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారు. ఈ చిక్కు సమస్యని ఎలా పరిష్కరించాలని ఆత్రుతగా అందరూ చూస్తున్నారు. రామన్న ఒక్కసారిగా నలుగురు సోదరు వైపు చూశాడు. నలుగురు అన్నదమ్ముల వైపు చూశాడు. ఆ అమ్మాయి వైపు కూడా చూశాడు. అతనికి పరిష్కారము అనిపించింది. ఏమని అంటే ఈ సోదరుని ఉద్దేశించి చెప్పాడు. అప్పుడు రామన్న గారు నలుగురు అన్నదమ్ములను ఉద్దేశించి ఇలా చెప్తున్నాడు. శిలను శిల్పంగా తీర్చిదిద్దినవాడు గురువు అవుతాడు. గురువు శిష్యురాలను వివాహం చేసుకోదు. బట్టలు వేసినవాడు తమ్ముడు అవుతాడు, సోదరుడు అవుతాడు. ప్రాణం పోసినవాడు తండ్రి అవుతాడు. అంచేత ఈ ముగ్గురు ఆమెతో వివాహానికి పనికిరాదు. నగలిచ్చినవాడు, అదీ కాక పెళ్ళికి నగలిచ్చాడు కనుక అతన్ని ఇచ్చిన నగల్లో మంగళసూత్రం కూడా ఉంది కనుక ఆమెను వివాహం చేసుకోవడానికి ఈ మధ్యలో మూడవ వాడే అర్హుడవుతాడు కనుక అతనే భర్త ఆమెకి. అందరూ కూడా సంతోషపడ్డారు. ఈ తీర్పు అద్భుతంగా ఉందని అందరూ అనుకున్నారు. రామాయణంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ వేస్తున్నానండి. ఆన్సర్స్ కూడా నేను వెంటనే చెప్తాను. సంస్కృతంలో రామాయణం రాసిన ఆది కవి ఎవరు అంటే ఆన్సర్ వాల్మీకి. వాల్మీకి అసలు పేరేమిటి? అసలు పేరు ఏమిటంటే రత్నాకరుడు. వాల్మీకి అని పేరు ఎలా వచ్చింది? వాల్మీకం అంటే చీమల పుట్ట. బోయవాడైన రత్నాకరుడు రామనామాన్ని సంవత్సరాల పాటు జపించి తపస్సు చేసినప్పుడు అతని చుట్టూ పుట్ట పెరిగింది. ఆ తర్వాత చీమల పుట్టలోంచి తపస్సిద్ధుడే వచ్చినందువల్ల ఆయనకి వాల్మీకి అనే పేరు వచ్చిందన్నమాట. రత్నాకరుడు వృత్తి ఏమిటంటే అతను ఏం చేసేవాడు? వాల్మీకి అవ్వకముందు దారి దోపిడీలు చేసేవాడు. అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.